సార్ అయితే యాక్చువల్లీ హర్యానాలో గూడా ఒక విషయం జరుగుతోంది. ఇప్పుడు హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అక్కడ ఐపీఎస్ ఒకాయన చనిపోయిన ఉదంతం ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఏఎస్ఐ ఒకతను చనిపోయారు. ఏఎస్ఐ చనిపోతూ ఆయన ఈ పర్టిక్యులర్ ఎవరైతే చనిపోయిన ఐపీఎస్ ఉన్నాడో ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఈ ఇద్దరి విషయంలో ఐపీఎస్ ఆఫీసర్, ఏఎస్ఐ ఆఫీసర్ మరణాలని ఎట్లా అర్థం చేసుకోవాలి? యాక్చువల్లీ దాని డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? అసలు ఏం జరిగింది అనేది పొలిటికల్స్ గా పెద్ద తుఫాన్ అవుతోంది అక్కడ. సార్, ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ అని చెప్పి ఆయన సూసైడ్ చేసి మనందరికి తెలిసిందే. ఆయన సూసైడ్ చేసే ముందు నా పైన క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది, నా పైన నేను ఓబీసీ క్యాండిడేట్, నేను నా పైన చేస్తున్నారు అంటే నేను ఒక దళిత్ అని చెప్పొచ్చు అని చెప్పి ఆయన ఆరోపణ చేశాను. నా మీద దళిత్ అని చెప్పి నన్ను ప్రమోషన్ ఇవ్వట్లేదు, నా మీద ఏదో ఆరోపణ చేస్తున్నారని చెప్పి అలిగేషన్స్ చేసి సూసైడ్ చేసుకున్నారు. దానికి రాహుల్ గాంధీ గారు పాలిటిక్స్ ఆడి ఆయన ఇంటికి వెళ్ళి వారిని కలిసి అంత చేశారు. దిస్ పర్టికులర్ ఆఫీసర్స్ వైఫ్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ సాయి గారు, అమ్నీత్ కౌర్ అని చెప్పి ఆమె పేరు అన్నమాట. అది కాకుండా ఆమె బ్రదర్ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమిత్ రతన్. అప్పుడే మీరు కనెక్ట్ ద డాట్స్ చేసుకోవచ్చు. ఈ సూసైడ్ చేసిన తర్వాత కూడా 4 రోజుల దాకా బాడీని రిలీజ్ చేయకుండా బాడీ పోస్ట్మార్టం కూడా అలౌ చేయలేదు వీళ్ళు. అప్పుడు ఎందుకు ఆలోచించండి, ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. డిసీజ్డ్ ఆఫీసర్, సూసైడ్ చేసుకున్న ఆఫీసర్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఆయన ల్యాప్టాప్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఈ 4 రోజులు ఏదైనా డిస్ట్రాయ్ చేసి ఉంటారు ఎవిడెన్స్ అంతా. అప్పుడు వచ్చిందంటే ఒక ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ కుమార్, ఆయన కూడా సూసైడ్ చేసుకున్నారు. ఆయన సూసైడ్ నోట్లో వీడియోలో ఏం ఆరోపణ చేశారంటే ఈ పూరన్ కుమార్ అని చెప్పి ఐపీఎస్ ఆఫీసర్ మీద ఒక ఎంక్వైరీ, ఒకటి కాదు చాలా ఎంక్వైరీలు నడుస్తున్నాయి కరప్షన్ కేసెస్ మీద. ఆ కరప్షన్ కేసెస్లో ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ని అరెస్ట్ కూడా చేసి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు దగ్గర వస్తూ ఈయన పట్టుబడతాడని తెలిసినప్పుడు ఈయన సూసైడ్ చేసుకున్నాడు. ఆరోపణలు ఏమో సీనియర్ ఆఫీసర్స్ మీద చేశారు. సేమ్ ఆఫీసర్స్ హు ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్. ఆలోచించండి, క్యాస్ట్ యాంగిల్ తీసుకొచ్చారు, నేను దళితుని దానికోసం నా మీద ఇదంతా చేశారని చెప్పి. రాహుల్ గాంధీ ఇమ్మీడియట్ అక్కడ వెళ్ళి ఏడవడం మొదలుపెట్టాడు, ఇక్కడ డ్రామా చేశాడు. కానీ రాహుల్ గాంధీ గారు అడగాల్సింది సందీప్ కుమార్ ఇంటికి ఎందుకు వెళ్ళలేదండి? ఎందుకంటే ఈజ్ నాట్ ఎ దళిత్. కానీ హర్యానాలో అన్ని పొలిటీషియన్స్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పరిగెత్తుకుంటూ ఆయన ఇంటికి వెళ్ళారు ఏఎస్ఐ సందీప్ కుమార్, ఎందుకంటే వాళ్ళు డామినెంట్ క్యాస్ట్. అక్కడున్న హర్యానాలో మీకు తెలిసిందే సాయి గారు, క్యాస్ట్ అంటే ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ కాంబినేషన్ అక్కడ. సో ఇమ్మీడియట్గా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వాళ్ళ ఫ్యామిలీని మేము డీటెయిల్గా ఎంక్వైరీ కండి. ఇప్పుడు ఎంక్వైరీ మొత్తం మారిపోయింది సాయి గారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్యాస్ట్ నౌ, ఇట్ ఈస్ కరప్షన్ అలిగేషన్స్ ఈ ఆఫీసర్ మీద జరిగి ఆఫీసర్ ఆల్మోస్ట్ అరెస్ట్ కాబోతున్నాడని తెలిసిన టైంకి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఈక్వేషన్ అంతా మారిపోయింది. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఆన్సర్ చేయాల్సింది, మీరు సందీప్ కుమార్, మీరు ఆయన ఇంటికి వెళ్ళారు కదా పూరన్ సింగ్ ఇంటికి, మీరు సందీప్ కుమార్ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? ఇన్ఫ్యాక్ట్ హర్యానా సీఎం నయాబ్ సింగ్ సాయిని కూడా వెళ్ళారు సందీప్ ఇంట్లోకి. రోహతక్లో ఒక విలేజ్లో ఉందన్నమాట ఆయన ఇల్లు. అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇంకా ఫైల్ చేయలేదు, బహుశా ఇప్పుడు ఫైల్ అయి ఉంటుంది ఎఫ్ఐఆర్ ఇప్పుడు దాకా. ఇద్దరు పోస్ట్మార్టం కూడా కండక్ట్ చేశారు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా సందీప్ కుమార్ ఫ్యామిలీ కూడా అన్నారు మేము అలౌ చేయము పోస్ట్మార్టం, మీరు మొత్తం ఎంక్వైరీ చేయించింది మీరు అనౌన్స్ చేసిన తర్వాత మేము పోస్ట్మార్టం అగ్రీ చేస్తామని చెప్పి లాస్ట్ వాళ్ళని కూడా కన్విన్స్ చేసి చేశారనమాట. సో డెఫినెట్గా ఏం చెప్తానంటే ఈ సుశీల్ కుమార్ అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్, పోలీస్ కానిస్టేబుల్ జైల్లో ఉన్నాడు, హెడ్ కానిస్టేబుల్. ఆయనకి చాలా మట్టుకు తెలుసు లంచం ఎక్కడ తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆరోపణ చేసిన ఆయన సూసైడ్ చేసుకున్న సందీప్ ఏమంటున్నా అంటే ఆయన సూసైడ్ నోట్లో ఈ ఐఏఎస్ ఆఫీసర్ కూడా దాంట్లో కరప్షన్లో ఇన్వాల్వ్ ఉన్నారు అంటే ఈ పూరన్ సింగ్ వాళ్ళ వైఫ్ హూజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆల్సో ఈక్వలీ కరప్ట్. సో ఎంక్వైరీ ప్యాటర్న్ మొత్తం మారిపోతుంది సాయి గారు ఇప్పుడు. అండ్ డెఫినెట్గా దీన్ని ఒక కంప్లీట్ న్యూ యాంగిల్ తీసుకున్నారు. రాహుల్ గాంధీ చేసిన క్యాంపెయిన్ మొత్తం బ్యాక్ ఫైర్ అయిపోయింది, ఆయన ఓట్ చోరీ లాగా ఇది కూడా ఒక ఫుట్ అయిపోయింది క్యాంపెయిన్ అంతా, ఎందుకంటే స్టోరీ అంతా మారిపోయింది ఇప్పుడు సాయి.